శ్రీమాత్రే నమః. నాకు చిన్నప్పటి నుండి మా శ్రీహరికోట కామాక్షిని చూసి అమ్మవారితో బాండ్ చాలా స్ట్రాంగ్ అయిందనమాట. అలాగా ఇక్కడొచ్చాక చంగాళ పరమేశ్వరి కూడా అంతే హక్కున చేర్చుకుంది నన్ను. ఇకపోతే ఒకరని కాదు, కంచి కామాక్షిదేవి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ తల్లి కూడా సదా నన్ను గైడ్ చేస్తూ ఉందన్నమాట. ఇకపోతే కాశీలో ఇంకా అడుగు పెట్టలేదు కానీ ఎందుకో నన్ను అలా ఆపున్నారనమాట. ఎక్కడ ఇంకా వైరాగిరైపోతానని. ఆ తల్లి కూడా నన్ను ఎంతో గైడ్ చేసింది. ఇకపోతే వారాహి తల్లి షీఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ గాడ్. దుష్టులకు ఉగ్రదేవత తప్ప సాత్విక దేవత ఆవిడ కూడా. ఇకపోతే ఈవిడ కొట్రావై అమ్మన్. ఈవిడ చోళరాజులు పాలించే అప్పుడు ఈవిడిని యుద్ధానికి వెళ్లే ముందు పూజ చేసేవారు. ఇకపోతే కాళీ స్వరూపం. కారు మేఘాలలో ఉగ్రశక్తిగా దుష్టులకు భయానకంగా కనిపించే మాత. భద్రకాళి కాళీని భయపడుతారు కానీ నిజానికి ఆవిడ ఎంత సౌమ్యురాలో బాగా తెలిసిన దాన్ని. అండ్ శారదాంబ. ఈవిడకి మరో ప్రత్యేకత. ఈవిడ పిలిచినంతనే స్పందించేస్తుంది. బంగారు తల్లి రప్పించుకుంది, నన్ను కూడా దర్శన భాగ్యం ఇచ్చింది ఎన్నో ఏళ్ల క్రితం. ఈవిడే మా శ్రీహరికోట కామాక్షి. నవరాత్రుల్లో ఇలాగా అమ్మవారిని సరస్వతి అలంకార రూపంలో అలంకరించిన రూపం అది. ఇకపోతే భద్రకాళి. షీఈస్ అ వెరీ కంపాషనేట్ అండ్ ఫియర్సీ గాడ్ అనమాట. నవశక్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామదేవతలో పొలిమేరల్లో దుష్టుల్ని ఎలా సంహరించి ఎలా వాళ్ళ భక్తులని కాపాడుతూ ఎన్నో బ్యాడ్ వైరసెస్ నుంచి కాపాడుతూ రక్షించే గొప్ప తల్లి. ఇకపోతే కనకదుర్గ గురించి చెప్పాల్సిన మాటలా. అందరికీ ఈ సాత్విక రూపం తెలుసు తప్ప నిజంగా అమ్మవారి ఉగ్ర రూపం చూడాలంటే ఒళ్ళు గగ్గుర్లు పుడతాయి. అది ఆలయం శిఖరం కింద గుహలో ఉంది అని మా నాన్నగారు చెప్పారు. బికాజ్ నాన్నగారు పుట్టి పెరిగి చదువుకుంది కంప్లీట్ అక్కడే కాబట్టి. అండ్ నిజానికి కనకదుర్గను ఈ రూపంలో పూజించే వారికి అమ్మవారి అసలు రూపాన్ని చూస్తే మరి ద్వేషిస్తారో ఏమో. ఎందుకంటే చాలామంది కాళీ ఉగ్రరూపం అంటే ఏదో చిదరించుకుంటారనమాట. నిజానికి అమ్మవారి రూపం అదే. సౌమ్య రూపంతో ఇలా అలంకరిస్తారు. ఇకపోతే మా చిన్నారి బాలాంబిక గురించి మాటలే సరిపోవు. బుడ్డతల్లి కాళీ అందెలతో గల్లు గల్లుమంటూ ఆడేస్తూ దుష్టులను అలా తన బాణాలతో ఇంచక్క నిర్మూలించి ఏమీ తెలియని చిన్నారి పాపలా ఉంటుంది. ఇకపోతే శివమానసపుత్రిక ఈవిడ మానసాదేవి. ఈవిడకి ప్రణామాలు. చాముండి బెట్టాలో ఉన్న మైసూరి చాముండి అంటే ఎనలేని ప్రీతి నాకు. చాముండేశ్వరి అని పలుకుతూ ఉంటా అప్పుడప్పుడు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ తల్లిని కూడా వచ్చి దర్శించాను. ఈవిడి కూడా చాలా ముద్ద మనోహరంగా ఉంటుంది. ఇకపోతే భువనేశ్వరి తల్లి గురించి వర్ణించడానికి నా మాటలే సరిపోవు. మా బంగారు తల్లి తనంతట తానుగా మా ఇంటిలో వచ్చి కొలువైన బంగారు తల్లి. షార్లో ఉన్నప్పుడు మా బ్లాక్లో మా కింద క్వార్టర్లో మా అంకుల్ ఉండేవాళ్ళు అనమాట. ది వర్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ. ఆ అంకుల్ అండ్ వాళ్ళ బ్రదర్స్ జాయిన్ అయ్యి కామాక్షి అమ్మవారికి చేసే తీరు చండీ హోమం చిన్నప్పటి నుంచి చూసిన దానిగా. అందుకే చండీ హోమం అంటే ఆ చండీ హోమం మంత్రాలంటే ఎనలేని ప్రీతి నాకు. ఇక అమ్మవారిని ఆ యజ్ఞ హోమం దగ్గర చూస్తూ ఉంటా. ఇక నాన్నగారి రిటైర్మెంట్ అయ్యాక ఇక్కడ వచ్చాక కాస్త అక్కడికి వెళ్ళడం దూరం అయిందనమాట. కానీ మా దక్షిణ కాళికగా పేరు పొందిన చెంగళ పరమేశ్వరి తల్లికి ఈ చండీ హోమం చేస్తున్నప్పుడు
నా కంట పడేలా అమ్మవారు చేసి నన్ను ఎంత ఆనందపరుస్తుందో. నాకు ఇలాగే అనిపిస్తుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే అమ్మవారి తత్వమే వేరు. ఆవిడ కరుణారస మూర్తిగా వేరు. ఏ రూపంలో అయినా అమ్మవారు అమ్మవారే. అందుకే మా స్వామివారికి కూడా అమ్మవారంటే వెలకట్టలేని ప్రీతి. మరియు అందుకేగా అర్ధభాగంగా భావించి తనలో నింపుకున్నారు. లవ్లీ కపుల్ ఇన్ ద యూనివర్స్. यूयं प्रजातपातालं यदि जीवितुष्टः बलाबले बलाबले बाधसे भवन्ते विरङ्घ्नः तदा गच्छत मृत्युञ्जमत्स्यमां पिशुरेण वस्नः यतो निरुक्तो देव्या सुष्मिन् शिवदूते देवशिल्पामदेव्या देवशिल्पा देव्यशुराख्यामहाप्रदर्शनः खण्डप्रहारः पुष्पाण्डभरखण्डं बाहुं भवस्यामगभ स्वाहा चंद्रालम्ब परमेश्वरी मातको जय हर नमः पार्वती पतये हर 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 महादेव हर भगवानादिव्या भवाय नमः बलवीर ब्रह्म दासः ब्रह्मेति विष्णुं देवेन्द्र सृज्ञा शरीरेभ्यो दक्षिणावाद्वाद्ये प्राच्ये हरिभरं विक्तले धताची सगते अग्ने नमः।